భారీ వర్షాలు వరదలతో రాష్ట్రం వణికిపోయింది. హైదరాబాద్ సహా జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడ్డాయి. దక్షిణ తెలంగాణ జిల్లాలపై వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో అత్యధికంగా 45.7 సెంటీమీటర్ల వర్షం పడింది. పల్లెలు, పట్టణాలు ఆగమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చాయి. మున్నేరు ఉగ్రరూపానికి ఖమ్మం నగరం అతలాకుతలమైంది. 20 జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 18 మంది మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఎక్కడ చూసినా వర్షపు నీరే కనిపిస్తోంది. మరో 3 రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం వణికిపోయింది. హైదరాబాద్ సహా జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడ్డాయి. దక్షిణ తెలంగాణ జిల్లాలపై వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో అత్యధికంగా 45.7 సెంటీమీటర్ల వర్షం పడింది. పల్లెలు, పట్టణాలు ఆగమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చాయి. మున్నేరు ఉగ్రరూపానికి ఖమ్మం నగరం అతలాకుతలమైంది. 20 జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 18 మంది మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఎక్కడ చూసినా వర్షపు నీరే కనిపిస్తోంది. మరో 3 రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం వణికిపోయింది. హైదరాబాద్ సహా జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడ్డాయి. దక్షిణ తెలంగాణ జిల్లాలపై వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో అత్యధికంగా 45.7 సెంటీమీటర్ల వర్షం పడింది. పల్లెలు, పట్టణాలు ఆగమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చాయి. మున్నేరు ఉగ్రరూపానికి ఖమ్మం నగరం అతలాకుతలమైంది. 20 జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 18 మంది మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఎక్కడ చూసినా వర్షపు నీరే కనిపిస్తోంది. మరో 3 రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది.